కల్లో దంపతులు ఇక్కడ ఎదురుగా ముందు కూర్చోవాలి. బొట్టు పెట్టుకోండమ్మా. ఓం నమ శంకరాయ సమయోదయ స్వాహా, నమ శంకరాయ నమస్కారాయ స్వాహా, నమ శివాయ నమః స్వాహా. అప ఉపస్పృశ్యాం. ఓం అపర్ణ గణపతి సందస్యాం, గృహానమస్య గృహానమస్యాం, వైభవనమస్య భాగవతస్యాం, వేదగోత్రోద్భవస్యాం, అశోకరెడ్డినామస్యాం, శోభా ధర్మపతి సందస్యాం, వీరేంద్ర రెడ్డినామస్యాం, వీరజనామస్యాం, దీప్తినామరాయః, అక్షికానామరాయః, అక్షరానామరాయః, సహగుణమస్య. అందరూ అందరనేది ఓం మహ అందరహాలి మహ క్షేమ స్థైర్య ధైర్య ఆదాయ ఆయువు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధార్థం మహాశివరాత్రి పర్వదిన పార్వతి పరమేశ్వర అనుగ్రహ ఆశీర్వాద సమయే లోక కళ్యాణ సిద్ధార్థం సర్వ ప్రాణినాం రక్షణార్థం మమ కళ్యాణ పూజ సమయే వర వధు పాదార్చన మధుకర్క గురతిలకర ముహూర్త కన్యాదాన అక్షతారోపణ పూజ సమయే మమ అష్టైకోపచార
पूज्यां देवादिकेन पूजाद्रव्याणि देवात्मानं सम्प्रोक्ष्यां शेषमिति सर्वे ध्रुवम् अपवित्र पवित्र सर्वावस्थाङ्गदेवपुरां यस्मै देवदेवेशां सर्वाश्चर्यं शुद्धिः सर्वं शुद्धिः पूजाद्रव्याणि देव आत्मानं शुद्धिः सर्वं शुद्धिः ओम आत्मनिर्भरता चन्द्राय महाहस्ते रक्षणीनां विद्महेवात् गुरुदेवं देवं सर्वमात्रमरोहि महिमा शुभदेवनमर्ता गणेश देव माता की पार्वती पिता महादेव एकदंत चारु भुजाधारी एकदंत चारु भुजाधारी माते శివుడు ప్రత్యక్షమవుతాడు. అమ్మా పార్వతీ మాత ఎందుకు ఈ విధంగా నాకు కఠోర తపస్సు చేసినావు, విధంగా అయా శంకరా నేను పెళ్లి చేసుకోవాలని నాకు ఆయన కోరిక ఉంది అంటే అనేక మంది రాజులు ఉన్నారు కదా, అనేక రాజుల ఆమెను దానం చేసినావు, లోక కళ్యాణం కొరకు నీ విషయాన్ని స్వీకరించినావు కాబట్టి అలాంటి ఆ విధంగా ఆ సంపూర్ణమైన గుణములు కలగాలి కాబట్టి నిన్నే పెళ్లి చేసుకుంటానని కొరికేసరికి విధంగా సరే నన్ను పెళ్లి చేసుకుంటావు కానీ నీ తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ తీసుకో. ఇప్పుడు ప్రేమ వివాహాలు చేసుకుంటున్నాడు, తల్లిదండ్రులు ఆయన ఆజ్ఞ తీసుకోవాలి. ఇక్కడ శివుడు ఏం చేశాడు, గొప్ప మంచి విషయాన్ని చెప్పినాడు. ఈ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ మేరకు నేను పెళ్లి చేసుకుంటాను అనేసరికి మళ్ళీ అదిగా ఆ పార్వతీ మాత మేనకారాజు పర్వతరాజు మేనకాదేవి దగ్గరలోని తల్లిదండ్రుల ఆజ్ఞ మేరకి ఇట్లా శివుడు పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులు ఒప్పుకునేసరికి సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః నమోస్కనందాయ సహస్రమూర్తయే సహస్రశివోర్వాహవే సహస్రపాద శివధారిణే నమో నమః వధు పాదార్చన దేవతాభ్యో నమో నమః. కాళ్ళు కలిగిన తర్వాత బొట్టు పెట్టారు కదమ్మా, ఇంకా బొట్టు పెట్టడం కూడా ఇక్కడ జరుగుతుంది. మనకు కూర్చొని ఒకసారి అందరూ కూడా అక్కడి నుంచి నమస్కారం చేసుకోవాలి. పార్వతీ పరమేశ్వరుని పాదాలకు నమస్కారం చేసుకోండి. జయవర పార్వతీ పరమేశ్వర.
నివారణ ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతి ప్రస్తావతం పురస్తాత్ ఆయుష్యముద్రం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజః యజ్ఞోపవేత దేవతాభ్యనమో నమః. అక్కడ వచ్చి పక్కన కూర్చుంటాను పార్వతి అంటే నన్ను స్మరించే వాళ్ళ పక్కన కూర్చుంటారు. అంటే మీరు ఎవరెవరు శివ శివ అనుకుంటారో పక్కన కూర్చుంటారు. శివాడకుండా మీరు బాబులు బాగున్నాయని చెప్పి మనకు చీరలు బాగున్నాయని ముచ్చటిస్తే మాత్రం పక్క నుంచి వెళ్ళిపోతారు శివుడు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఓం నమః శివాయ మనసులో అనుకుంటూ కూర్చోండి. అమోఘమైన పుణ్యం అనేది ఈ రోజు అది శుభరాత్రి మనకు అంటే అదిగా శుభాలను కలిగించే అదిగా శుభము సుఖము ఇది శివరాత్రి అన్ని శుభాలు కలిగించే వారని ఈ రోజే ఈ మహాశివరాత్రి. కాబట్టి శివరాత్రి యొక్క వ్రతం ఉంటుంది మనకు. ఇది మనకు సత్యనారాయణ వ్రతం ఎలా చేసుకుంటారు. ఈ రోజు మనకు శివ 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 అనే ఇది ఈ రోజు చేసే వ్రతం శివరాత్రి యొక్క వ్రతం మనకు. కాబట్టి మహాశివరాత్రి వ్రతం చేసే మనకు విష్ణుమూర్తి వైకుంఠానికి అధికారం పొందినాడు. మనకు ఈ శివరాత్రి వ్రతం చేసే వైకుంఠానికి అధికారం విష్ణుమూర్తి ఎలా లభించింది. ఈ శివుని యొక్క వ్రతం చేసే అక్కడ మనకు ఆ వైకుంఠానికి అధికారం వైకుంఠ అధికారం లేదు విష్ణుమూర్తికి. కాబట్టి వరాహ రూపంలో విష్ణుమూర్తి కూడా ఆ విధంగా శివుని దర్శనం కొరకు ఆ విధంగా తాపత్రపడినాడు. ఏ యొక్క విధంగా నాలుక ద్వారా శివుని యొక్క నామం ఉచ్చరించేది నాలుక కానే కాదంటారు. ఎవరి చెవులు ఆ విధంగా శివుని నామం విధంగా వినకుండా ఉంటారు ఆ చెవులు కానే అంటారు. ఎవరి కళ్ళు శివుని యొక్క కళ్యాణం ఆ విధంగా చూడకుండా ఉంటారు ఆ కళ్ళే కాబట్టి మనకు. కాబట్టి కళ్ళు గాని చెవులు గాని నోరు గాని శివుని యొక్క విధంగా మహాశివరాత్రి కనీసం ఒక్కసారైనా కనీసం 10 సార్లైనా కనీసం దండ పెట్టుకోవడం కనీసం మైకు ద్వారా ఆ విధంగా మంత్రాలు వినడం అవి ఏది చేసినా కానీ పుణ్యం వస్తున్నాం మనం. కాబట్టి అలాంటి పుణ్యాన్ని మీరందరూ కట్టుకుంటున్నారు సంపాదించుకుంటున్నారు చాలా గొప్పవాళ్ళు మీరందరూ. కాబట్టి మన భక్త మమాధికాహ అది దేవుడు గొప్పవాడా భక్తుడు గొప్పవాడా అంటే దేవుడు ఆయన భక్తుడు గొప్పవాడంట. ఎలాగయ్యా మీరు భక్తుడు గొప్పవాడు ఎలా అనుకుంటున్నారు భక్తులు గారికి ఇష్టం వచ్చినట్టు అంటున్నారా అంటే మీరు కాళహస్తి క్షేత్రానికి వెళ్ళారు ఇప్పుడు చూశారు మీరు కాళహస్తి మనకు తిరుపతి పక్కనే ఉంది మనకు 25 కిలోమీటర్ల కింద కాళహస్తిలో గుడి చూశారు మీరు. ఆ స్వామివారి గుడి కింద ఉంటుంది భక్తుడు గుడి కన్నప్ప కూడా పైన ఉంటుంది మనకు. అంటే నాకన్నా నాకు భక్తులు గొప్ప వాళ్ళని చూపించినారు అక్కడ మీరు. స్వర్ణముఖి నది ఉంటుంది మనకు అక్కడ మనకు విధంగా కాళహస్తిలో విధంగా నాగదేవతకు విధంగా మనకు సాలి పురుగుకు ఆ ఏనుగు దర్శనం ఇచ్చినాడు మనకు ఆ విధంగా. ద్వారా కలిగించి ఆ పుణ్యాన్ని సంపాదించుకోవాలి. శరదాం శతం ధర్మేశ అర్థేశ కామేశ నాటు శరామి నాటు చరితవ్య
అంటే మనం మానవులకు కళ్యాణం జరిగేటప్పుడు మంత్రం ఉంటుంది, మాంగళ్యం పంచనామేన ఈ దేవత కళ్యాణానికి మన విరేమం జగత్సోదన హేతురా అని చెప్పబడుతుంది ఇక్కడ. జగత్తు అందరూ బాగా జరగాలి. అప్పుడు మానవ కళ్యాణంతో ఒక రకం చేస్తే అన్నదానం చేస్తారు, మనకి ఒక బ్రహ్మ చేస్తే అన్నదానం చేస్తుంటారు. అంటే మానవులు విరివిగా చేసే ధర్మమే సనాతన స్థైపు ధర్మ, సనాతన అంటే చాలా పురాతన ధర్మం కాబట్టి అది కొన్ని వందల ఏ సంవత్సరం అనేది లెక్క పెట్టడానికి స్వతం కాని సంవత్సరం ధర్మం హిందూ ధర్మం. కాబట్టి హిందూ ధర్మాన్ని మనం ఎప్పుడు కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. సమస్త మాంగళ్య దేవతాభ్య నమో నమః. గట్టి మేడాలు. అల్కాకుడు గర్వం వస్తుంది. ఇంకా ప్రతి ఇంకా పూజలలో నన్ను ఖచ్చితంగా నన్ను వినియోగించుకుంటారు. అల్కా గర్వం వస్తే చెట్టు అలకా తిన్న తర్వాత అక్కడ కాళ్ళు ఒకసారి వెళ్ళిపోతుంది, చేతి ఒకసారి వెళ్ళిపోతాయి, శరీరం ఒకసారి వెళ్ళిపోతుంది. అంటే ఆ శివుని పైన పంచామృతాలు పోసినా కానీ కింద వెళ్ళిపోతుంటాయి, నీళ్లు పోసినా కింద వెళ్ళిపోతుంటాయి. మన శరీరంలో పోయేది తొందరగా ఏదైనా ధర్మకార్య చేసుకోండి మనకు సూచిస్తున్నాడు మన శివుడు. కాబట్టి అభిషేక ప్రేమ శివ, అభిషేకం చాలా ప్రీతికరం. అందుకని గంగామాత చాలా శిరస్సు పైన పెట్టుకున్నాడు స్వామి వారు. కాబట్టి తదేవ లగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ గౌరీపతే గృహం స్మరామి సూర్యాక్షరామంగళ శుభముహూర్త సావధానం పార్వతీ పరమేశ్వర ధ్యానం సావధానం కళ్యాణం కమనీయ కోమలకరే రాజ్రాక్షకారోపణో కన్యాదాన పురస్సరం సురగుణం విప్రశిశానుగ్రహం బాహ్వోదం గణబంధన దశగుణం మాంగళ్య సూత్రాన్వితం పార్వతీ పరమేశ్వర వివాహ సమయే దేయే దినం మంగళం సావధానం సులభే సావధానం పుత్రీ శివస్యాపత్ని గిరిరాజపుత్రీ సువర్ణ దివ్యా సురా సురైవేద సంవర రత్నాభాష కళ్యాణ గౌరీ శుభమంగళార్తి వధోరభ్యో వరదో సుమూర్తో సులగ్నమూర్తో కళ్యాణైకమిదాన భూతలితే యత్కాలాద్విరుద్రాదిభిः ప్రఖ్యాతోపనిషద్భిరద్వలస్తం బుద్ధస్య పాపవ్రజాం భస్మైతు స్మృతిమాతృతో భూరణాం మౌనింద్రభోగప్రదం రుద్రాణి రమణప్రియం జగదికం కూర్యాక్షితమంగళం సులగ్నే సావధానం సుముహూర్తే సావధానం పార్వతీ పరమేశ్వర ధ్యానం సావధానం. ఓం సంబంధాతిశయం సదా త్యాగాంగయోగాంగసతం భోగాంగ ప్రతిభేద విమర్శతే సత్యంత సంఘస్థితం లింగాంగద్వయ సామరస్కైల సత్యేత స్వరూపప్రదం లింగం శ్రీకరముచ్చనం తగదితం పూర్యాక్షదామంగళం సుముహూర్తే సావధానం పార్వతీ పరమేశ్వర ధ్యానం సావధానం. ఓం సమస్తాం ఓం సాందర్గర్భ సర్వమంత్రకరణాలబ్ధ్య నానాఫలాం నానాకర్మ సుసాధనం సుసంస్కృతం పంచాంగమాకర్ణతాం పార్వతీ పరమేశ్వర వివాహసమయతే బ్రహ్మంగళం సావధానం సులభ్నే సావధానం. గంగా సింధు సరస్వతి యమునా గోదావరి నర్మదా సింధు కావేరి శరయు మహేంద్ర తనయా శర్మన్వతి
जया गंडकी पूर्णा पूर्ण जय समुद्र सहिता पूर्या समुद्र 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 पुष्पं मेधा पुष्पवान् प्रजावान् वशवान् भवते चन्द्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् देवं हृदयन्तु नः इति ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्तेन सर्वं देवानां हृदयो देवं विश्वाक्षतं देवी हृदयन्तु सर्वं देवानां
చిన్న అలంకరణలు చూడడానికి కోరుకోకండి. ఎందుకంటే నా విషయంతో వాచించే పరిణామానికి ఒకటి ఇప్పుడు వాచించకూడదంట మనకు శరీరం పరిష్కరణ పళ్ళపై నింద చేయకూడదంట మనకు ఈ శరీరం ద్వారా. అయినా ఒక దైవంగా భావించాలని మనకు భగవంతుడ శంకర ఇలాంటి జన్మాన్ని ప్రసాదించను నువ్వు సేవ చేసుకుని భాగ్యాన్ని కల్పించి కూడుకోవాలి. భగవంతుడి దగ్గర రావాలని మనం రాగానే కోరుకుంటాం, ఏదో అది రుచికరణ కోరుకుంటున్నాం. ఇది నా నరజన్మ ప్రసాదించు, కీటక జన్మ ప్రసాదించు, క్రిమిగా పిడించు, క్రిమిజన్మ ఇలాంటి జన్మ ప్రసాదించు. కానీ మీరు సేవ చేస్తున్న అపారమైన వాళ్ళ యొక్క ప్రేమ, కారుణ్యం, ఒక మంచి హృదయం గల ఆ మహనీయ మూర్తిగా మనకు వెళ్ళి ఆలోచించి మనకందరికీ అన్నదానాలు, విద్యాదానము, వస్త్రదానం ఇలాంటి ఎన్నో అనేకమైన దానాలు చేసి వాళ్ళ ఇంత పుణ్యాన్ని సంపాదించుకొని ఇంతకుముందు చెప్పారు అనాయాసంగా మరణం. ఆ మరణం ఎలాగలిగిందంటే పాప వాళ్ళకి అనాయాసంగా ఎలాంటి వాళ్ళు కింద పడి ఏదో మనకు తీసుకొని ఇలాంటి అనాయాసంగా వాళ్ళ శాశ్వత సులువుగానికి బ్రహ్మలోకానికి నిష్ఠులోకానికి వాళ్ళు చేరుతున్నారు. కాబట్టి ఒక నిమిషం మౌనంగా ఓం నమః మనసులో అనుకుంటూ మౌనంగా అందరూ నిలబడాలి. సదానంద రెడ్డి వారి ఆత్మశాంతి కలగడానికి మనసులో అనుకోవాలి. మంగళహారతి కార్యక్రమం అందరూ నిలబడండి. మంగళహారతి. నా భారం భూమిరే భవానీ వర శంభోరార మంగళమందు కోరాహర నా భారం భూమిరే భవానీ వర కనులార నిన్ను చూడ మనసున్నది నా జీవనమేమో పరిశింప క్షణమైనది కలవేమయా కరుణామయా నీ కనికరమగానే మనలోనయా శంభోరార మంగళమందు కోరార నా భారం భూమిరే భవానీ వర ఏడవాసి గడి అయిన విడనాడకు నీ ఒడిలో నీరు కొమ్ము తడనీయకు కన్నడ చేయకు నీ అడుగంటే పడి ముందు మము ఓడించకు శంభోరార మంగళమందు కోరాహర నా భారం భూమిరే భవానీ వర భవానీ వర పరమాత్మ విశ్వాస వరదా సేవ భాసుర పాండురంగ శ్రీమ శ్రీకర శ్రీవల్లభ ఓ గిరిజ ప్రియ శ్రీవల్లభ శంభోరార మంగళమందు కోరాహర నా భారం భూమిరే భవానీ వర భవానీ వర దయతో గనుమా శుభహారతి దయతో గనుమా శుభహారతి దేశధాకరం పరతినాతురం మంగళమూర్తి మముఖాదరం ఇందు కొండపై ఇందు మనసుతం ఇది నరము ఏలు గోవరం కైలాసనాథుడా నినమగానమే చేసిందినే సమయం సమర్పయామి. జయ పార్వతీ పరమేశ్వర భగవాన్ की जय. సాంబజ రామ పార్వతీ పతే శివ హర 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 పార్వతే పతే హర 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 పుష్పాం రాజాధిరాజ కసైవ సాధినే నమో భయంతే శ్రవణాయ కర్మహే సమేకామాం కామకామాయ విశ్వాం కామేశ్వరవై శ్రవణోదాతం కుబేరాయ శ్రవణాయ మహాదేవాత్ ఓం మహాసమస్తం
सर्वाणि च पापानि जन्मानि कृतानि च तानि प्रणश्यन्ति प्रदक्षिण पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मपापसम्भवः त्राहि मां कृपया देव शरणागतवत्सलाम् अन्यथा शरणं नास्ति त्वमेव शरणं परमेश्वराय नमः। మీ నలుగురు 2 అక్షంతలు తీసుకొని చేతపడతాం. మీకందరికి ఇక్కడ దగ్గర వచ్చిన తర్వాత ఆశీర్వాదిస్తాము. నేను రావాలి అసలు ఇప్పుడు తినేటప్పుడు మా ఇద్దరిది తింది మొత్తం ఇట్లా దండల కిందికి వెళ్ళి కొద్దిగా పైకి जय हो शंकरा आदिदेव नहीं मेरा अर्थ क्या निरर्थ क्या जो भी है सभी तेरा।